బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో భూముల ధరలు తగ్గిపోయాయని కంగారు పడుతున్నారా, లేదా కొత్తగా భూములు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. అవును, మీరు వింటున్నది నిజం. తెలంగాణ అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు మరో కీలక దశకు చేరుకుంది. ఉత్తర భాగంలో భూసేకరణ, పరిహారం, మ్యూటేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పనులను వెంటనే కేంద్ర కేబినెట్ ఆమోదం ఇవ్వాలని కోరారు. దీంతో త్రిబుల్ ఆర్ పనులపై ఆశలు మరింత పెరిగాయి. త్రిబుల్ ఆర్ నిర్మాణం ప్రారంభం కానుందనే వార్తతోనే రోడ్డు పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 33 మండలాలు, 163 గ్రామాలపై ఈ ప్రాజెక్టు ప్రభావం చూపనుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంస్థలు గ్రామాల వైపు దృష్టి సారించగా పొలాల వద్ద భారీగా వెంచర్ల బోర్డులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వ్యవసాయ భూములుగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. త్రిబుల్ ఆర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి 16 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 1,27,00,000 వరకు పరిహారం అందింది. ఆ డబ్బుతో రైతులు ఇతర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో అక్కడి భూముల ధరలు కూడా ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భువనగిరి, చౌటుప్పల్, వలిగొండ, గజ్వేల్, జగదేవ్పూర్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాల్లో కొనుగోళ్లు పెరగడంతో భూముల విలువ రోజురోజుకు ఎగబాకుతోంది. యాదాద్రి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎకరం ధర ఇప్పటికే 1,35,00,000 వరకు చేరడం విశేషం. సుమారు 162 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 2 ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. గిర్మాపూర్ నుంచి ప్రజ్ఞాపూర్, అక్కడి నుంచి తంగేటిపల్లి వరకు రోడ్డు నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టుతో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా పరిశ్రమలు, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే త్రిబుల్ ఆర్ కేవలం రోడ్డు ప్రాజెక్టు మాత్రమే కాదు, తెలంగాణ గ్రామాల రూపురేఖలను మార్చే గేమ్ చేంజర్గా మారబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవాళ ఎకరం 30 లక్షలు ఉన్న భూమి రేపు 3 కోట్ల రూపాయలు కావచ్చు. అభివృద్ధి జరిగితే భూమి విలువ ఆకాశాన్ని తాకుతుంది అంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నాయా అనే చర్చ తెలంగాణలో మొదలైంది. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణ పనులు ప్రారంభానికి రంగం సిద్ధమవుతుండటంతో రోడ్డు వెంట ఉన్న గ్రామాల్లో భూముల ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఆర్ఆర్ నిర్మాణంతో రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 33 మండలాలు, 163 గ్రామాల భవిష్యత్తు మారనుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కంపెనీలు గ్రామాల బాట పట్టగా పంట పొలాల మధ్య వెంచర్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రైతులు కూడా తమ భూముల విలువ గణనీయంగా పెరుగుతోందని చెబుతున్నారు. త్రిబుల్ ఆర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 16 లక్షల రూపాయల నుంచి 1.27 కోట్ల రూపాయల వరకు పరిహారం అందింది. ఆ డబ్బుతో వారు ఇతర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడం ప్రారంభించడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూముల ధరలు ఒక్కసారిగా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా చౌటుప్పల్, భువనగిరి, వలిగొండ, గజ్వేల్, జగదేవ్పూర్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాల్లో డిమాండ్ భారీగా పెరిగింది. కొన్ని చోట్ల ఇప్పటికే ఎకరం ధర 1 కోటి రూపాయలు దాటడం గమనార్హం.